నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? పిల్లలకి వేసవి సెలవులు ఇచ్చేస్తుంటే తల్లులకి, కొంతమంది తండ్రులకు కూడా చాలా భయం వేసేస్తుందండి. వాళ్ళ అల్లరి భరించలేక కదా. కొంతమంది అయితే సమ్మర్ క్లాసెస్ కూడా పెడితే బాగుండు అని అనుకుంటున్నారటండి. ఆ పిల్లలు చెప్తున్నారు, మా పేరెంట్స్ సమ్మర్లో కూడా క్లాసెస్ పెడితే బాగుండు అంటున్నారు అనేసి. అయితే వాళ్ళు గురించి మనం ఒక చిన్న విషయం ఆలోచించాలండి. పిల్లలేమి మెషిన్స్ కాదు కదా. వాళ్ళు సంవత్సరం అంతా యాక్టివ్గా ఉండాలంటే వాళ్ళకొచ్చే ఈ సమ్మర్ హాలిడేస్ని మనం వాళ్ళకు నచ్చినట్టుగా గడిపే అవకాశం కల్పించాలండి. వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీలో కనుక ఉంచితే వాళ్ళకి నచ్చిన యాక్టివిటీలో అల్లరి తగ్గిస్తారు. వాళ్ళు రీబూస్ట్ అయ్యి తర్వాత సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత చక్కగా చదువు మీద కూడా ఫోకస్ చేయగలుగుతారండి. కాస్త ఓపిక పట్టి పేరెంట్స్ వాళ్ళకి నచ్చిన విషయాల మీద ఫోకస్ చేసేలాగా ప్రోత్సహించి ఆ విధంగా ఎంగేజ్ చేయండి. వాటిల్లో ఒక యాక్టివిటీ ఏంటంటే, మనకి ఇసుకలో చిన్న చిన్న మట్టి ముద్దలు దొరుకుతాయండి. బంకమట్టి అంటాం కదా, ఆ మట్టి ముద్దలు దొరుకుతాయి. ఒకవేళ ఇసుక లేదు, బంకమట్టి దొరకట్లేదు అన్నట్టయితే బొగ్గు పొడిలో కొంచెం ఈ గమ్ లాంటిది కలిపి బయట అమ్ముతారండి. దాంతో కూడా రకరకాల బొమ్మలు చేసుకోవచ్చు. క్లే ఆర్టికల్స్ ఎలా చేస్తారో ఈ బొగ్గుతో కూడా అట్లాగే చేయొచ్చండి. అదేమీ పిల్లలకి హానికరం కాదు. బొగ్గులో ఫెవికాల్ లాంటిది ఏదో కలుపుతారు. లేదంటే మనకి బయట షాప్స్లో రకరకాల క్లేస్ దొరుకుతాయండి. సేఫే, అవేమీ హానికరం కూడా కాదు. మరీ చిన్నపిల్లలు అయితే నోట్లో పెట్టుకుంటారు, కానీ చదువుకునే పిల్లలు పర్వాలేదండి. రకరకాల రంగుల్లో వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. అవి ఆ రంగులు క్లేస్ దొరుకుతాయి. అంటే మట్టి రంగురంగుల సన్నని మట్టి, చాలా నున్నగా ఉన్నటువంటి మట్టి దొరుకుతుందండి. అవి కనుక వాళ్ళకి తెచ్చిచ్చి వాళ్ళ క్రియేటివిటీకే వదిలేయాలండి. మనం జస్ట్ వాళ్ళు అడిగితేనే మనం కొంచెం గైడెన్స్ ఇవ్వచ్చు, పలానా వస్తువు తయారు చెయ్యి అని చెప్పి. లేదంటే వాళ్ళ క్రియేటివిటీకే వదిలేస్తే కనుక వాళ్ళు రకరకాల బొమ్మలు వాటితో తయారు చేస్తారండి. మనం కొద్దిగా గైడెన్స్ ఇస్తే చాలు. లేదా పిల్లలతో కలిసి, అంటే ఇరుగు పొరుగు పిల్లలు లేదా వీళ్ళ క్లాస్మేట్స్తో కలిసి వాళ్ళు ఆ విధమైన ఆర్టికల్స్ తయారు చేసే అవకాశం కనుక మనం ఇస్తే అల్లరి తగ్గడంతో పాటు పిల్లలు చాలా ఉత్సాహంగా తయారవుతారండి. వాళ్ళకి లైఫ్ బోర్ కొట్టకుండా ఉంటుంది. మనం చాలామంది పేరెంట్స్ చెప్పడాక వింటుంటాము, మా పిల్లలు 10th వరకు బాగా చదివారు, లేదంటే ప్రైమరీ లెవెల్లో బాగా చదివారు, కాలేజీకి వచ్చాక చదవట్లేదు, లేకపోతే కొంచెం పెద్ద అయ్యాక చదవట్లేదు అంటారు. అది ఎందుకు అవుతుందంటే, వాళ్ళేమి మిషన్స్ కాదు కదా, అస్తమానం చదువుకుంటూనే ఉండడానికి. కాబట్టి మనలో ఉన్నట్టే పిల్లల్లో కూడా రకరకాల భావోద్వేగాలు ఉంటాయండి. అందువల్ల వాళ్ళకి వాళ్ళ క్రియేటివిటీకి తగినట్టుగా, వాళ్ళకి నచ్చినట్టుగా టైం గడపడానికి మనం అవకాశం ఇస్తే వాళ్ళు చదువులో కూడా ముందుకు వెళతారండి. ఒక పర్టికులర్ టైం ఉండాలి. స్కూల్కి వెళ్ళడానికైనా, చదువుకోవడానికైనా, ఆడుకోవడానికైనా అన్నిటికీ కూడా పర్టికులర్ టైము, ఆ టైం మేనేజ్ చేసుకోవడం వాళ్ళకి చిన్నప్పటి నుండి నేర్పితే, ముఖ్యంగా వాళ్ళలో ఉన్న హాబీస్ని డెవలప్ చేసుకోవడానికి మనం అవకాశం ఇచ్చి పిల్లలకి జీవితం చాలా సంతోషకరంగా ఉండేటట్టుగా మనం చేయగలిగితే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా చదువులోనూ, సత్ప్రవర్తనలోనూ, పేరెంట్స్ని సమాజం పట్ల గౌరవంగా ఉండడంలోనూ అన్నిట్లోనూ ముందుంటారండి. బెస్ట్ సిటిజన్స్గా తయారవుతారు. మీరు ట్రై చేసి చూడండి, ఈ సూత్రం పనిచేస్తుంది. మేము మా పిల్లల మీద, అలాగే మా స్కూల్లో పిల్లల మీద కూడా మేము ట్రై చేసామండి. నచ్చిన హాబీని డెవలప్ చేసుకొనివ్వడం, చక్కగా స్నేహితులతో ఆడుకొనివ్వడం, వాళ్ళ క్రియేటివిటీకి తగినట్లుగా వాళ్ళకి నచ్చిన పనిలో వాళ్ళు ఉండడానికి కొంత సమయాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా క్వాలిటీ టైంని వాళ్ళకి ఇవ్వడం. ఇలా చేసినప్పుడు పిల్లలు చాలా ఆరోగ్యకరంగా, ఆరోగ్యం అంటే కేవలం శారీరక పరంగానే కాదు, మానసిక ఆరోగ్యం కూడా, సంస్కారము,
ఇతరులతో ఎలా మెలగాలో సత్ప్రవర్తన ఇవన్నీ వాళ్ళల్లో పెంపొందుతాయి. ఒక మంచి భావి భారత పౌరులుగా తయారు చేయడంలో మాలాంటి టీచర్సు, మీరు అంటే పేరెంట్స్ కూడా మనిద్దరం రెండు చేతులు కలిస్తేనే నవభారత నిర్మాణం సరిగా జరుగుతుందండి. ఆ పిల్లలు చిన్న పిల్లలు మట్టి ముద్దలు లాంటి వాళ్ళు మన చేతుల్లో ఉన్నారు. మనము వాళ్ళని గొప్ప స్థితికి చేర్చే ఒక గొప్ప పౌరులుగా మనం మలచాలండి. వాళ్ళని మలచాలి, వాళ్ళ బుద్ధిని వెలిగించాలి, వాళ్ళ సంస్కారాన్ని మేల్కొలపాలి. మనిషి సహజంగా సంస్కారవంతుడేనండి. పరిస్థితులు వాళ్ళ మీద వచ్చే ఒత్తిడిని బట్టి కొంత వికృత మనస్తత్వాలతో తయారవుతారు. అయితే కుటుంబం నుండి మీరు, స్కూల్స్ నుండి మేము అందరము కలిసి పిల్లల్ని చక్కగా ఆరోగ్యకరంగా తయారు చేసి మంచి సమాజ నిర్మాణాన్ని చేపడదామండి. శ్రీమాత్రే నమః. జై హింద్.